ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఇక్కడ ఒక ముఖ్యమైన కార్యక్రమం మేము జరిపించడం జరిగింది. దాని భాగంగా హై ఎండ్ బ్లడ్ బ్యాంక్ అనేది గవర్నర్ గారి ద్వారా ఈరోజు అది ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభోత్సవం వారు ఇచ్చారు, మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. ఇటువంటి అత్యుత్తమైన బ్లడ్ బ్యాంక్ మన దేశంలోనే ఒక బ్లడ్ బ్యాంక్ ఇది రూపొందించడం జరిగింది. మేమంతా కూడా చాలా ప్రయాస చేసి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్ పెట్టి దీన్ని చేపించడం జరిగింది. సో దానికి వచ్చినప్పుడు దాంతోనే పాటు మేము మాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వారి ముందు మేము ఉంచామండి. ఆ ప్రాబ్లమ్స్ ఎటువంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ క్వాకరీ ఒకటి, ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. దాన్ని ఎట్లా దాన్ని కొంచెం తగ్గించాలని దాని గురించి కూడా దృష్టికి తీసుకువెళ్ళాము. అట్లాగే మిగతాది మనము ఈ సిఈఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఇప్పుడు 2022 ఒకటి వచ్చిందండి. దాంట్లో ఉంది కొన్ని మార్పులు చేయమని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా చేయవలసిన మార్పు ఏంటంటే 4 సంవత్సరాలు శిక్ష బదులు 7 సంవత్సరాలు చేయమని చెప్తున్నాం. దానివల్ల నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది దాని కింద వస్తుంది. అట్లాగే మేము సింగిల్ విండో సిస్టమ్, ఎందుకంటే ఇప్పుడు మేము ఎన్నో లైసెన్సెస్ తీసుకొని అటు చుట్టూ అటు తిరిగి లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ చిన్న ఎస్టాబ్లిష్మెంట్ క్లినిక్ స్టార్ట్ చేయాలో కూడాను చాలా ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. దాన్ని మేము సింగిల్ విండో సిస్టమ్ కింద తీసుకురామని కోరడం జరిగింది. అట్లాగే ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేది మేము తప్పకుండా అన్నింటిలో కూడా ఎక్కడ చేయాలో చేస్తాం, కానీ కొన్ని మరీ నేను నిర్దేశించి చాలా కఠినమైన ఉన్నాయి, దాన్ని కొంచెం సరళీకరించాలని కూడా మేము కోరుకున్నాము. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మేము వారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ముఖ్యం ఏంటంటే వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కూడా దాని హెడ్ వారే కాబట్టి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేటు తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ తెలంగాణ స్టేట్ కలిపి ఒక ఉమ్మడి ఒప్పందం చేసుకొని దాని ద్వారా ప్రజలకి ఉపయోగపడేటట్లుగా అన్ని క్రమాలు, బికాస్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, మా తరఫు నుంచి మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి అందరికీ ఉపయోగకరంగా వచ్చేటట్టుగా ఉమ్మడి ఈ మన ఎంఓయూ ఒకటి మేము మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి చేయాలని కోరుకున్నాము. దాన్ని వారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ అఫీషియల్స్కి చెప్పడం జరిగింది, ఇమీడియట్గా తయారు చేయమని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ మా కొలీగ్ ఉన్నాడు డాక్టర్ అశోక్, మా సెక్రటరీ, అట్లాగే డాక్టర్ దయాల్ సింగ్ ఉన్నారు, ఈ ట్రెషరర్ గారు, ఇప్పుడు కాబోయే బ్లడ్ బ్యాంక్ ఈయన చూసుకోబోతున్నారు. సో వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనం ఈరోజు ఒక్క రోజులో జరిగింది కాదండి, గత సంవత్సరం రోజులుగా అంతా శ్రమించి ఈరోజు దీన్ని ఇట్లా రూపకల్పన చేసి ఈరోజు అందరికీ ఇంకా కొన్ని రోజుల ముందు దీనివల్ల చాలా ప్రయోజనాలు జరిగేటట్టుగా మేము రూపొందించాము. కొన్ని రోజుల్లో దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి అందరికి ఉపయోగపడేటట్లుగా దీన్ని తీర్చిదిద్దామండి. థ్యాంక్ యూ.